ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామనాయుడు శంకుస్థాపన చేశారు. ఇక 15 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు ఏపీ నిధులో 333 లక్షలతో ఏర్పాటు చేసిన పంపును ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గంలోని 17.366 ఎకరాలను శాశ్వతంగా సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా మా ఇరిగేషన్ శాఖకి ఇచ్చినటువంటి స్థితిలో పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పించా, ఒక అన్నమయ్య, ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం దగ్గర నుంచి 1023 లిఫ్ట్లు మూతపడడం దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం అంటే గత ప్రభుత్వ పాలన పాపం అంతా కూడా ఈరోజు మాకు శాపంగా మారినప్పటికీ ఈ 2 ఏళ్లలో అన్నిటినీ కూడా మళ్ళీ గాడిలో పెట్టి పట్టాలు ఎక్కించి ఈవేళ మళ్ళీ ఇరిగేషన్కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్తో సహా ముందుకు వెళ్తూ ఉన్నాం. వీడ్ రిమూవల్ చేయడం కానీ ఏ గేట్లకి, షట్టర్స్కి, రోప్స్కి మెయింటెనెన్స్ కాదు కదా, గ్రీజ్ కూడా పెట్టినటువంటి స్థితిలో లేదు. 175 నియోజకవర్గాలకు వెళ్తే 175 నియోజకవర్గాలు ఉంటే ప్రతి పల్లెకి అభివృద్ధికి వెళ్తుంది. అటువంటి